హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. అన్ని పండగలకి యూజ్ అయ్యేలాగా నేను మీషో నుంచి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఇవైతే లాస్ట్ ఇయరే తీసుకున్నాను. ఆల్రెడీ యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత నాకైతే వర్త్ అనిపించింది తీసుకోవడం. సో దానికోసమే నేనైతే ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడైతే వెండి కాస్ట్ చాలా పెరిగిపోయింది. సో దానికి ఆల్టర్నేటివ్గా ఇలా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు రీజనబుల్ కాస్ట్లోనే వచ్చింది. ఇలా జిప్ ఉన్న బ్యాగ్లో అయితే మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నేను తీసుకున్నదైతే 8 పీస్ సెట్. సో ఫస్ట్ అయితే ప్లేట్ చూపిస్తున్నాను. ప్లేట్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలా బాగుంది. డిజైన్ కూడా బాగా ఇచ్చారు. మనం ప్రసాదాలు కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకోవడానికి అయితే ప్లేట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి చెంబు అయితే ఇచ్చారండి. సో దీన్ని కలశం కింద అయితే మనం వాడుకోవచ్చు. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మీడియం సైజులో అయితే ఉంది. ప్లెయిన్గానే ఉంది. 2 గిన్నెలు అయితే ఇచ్చారండి. గంధం గిన్నెల టైప్లో ఉన్నాయి. మరీ పెద్ద ఏం కాదు, చిన్నవే. 2 కూడా కొంచెం పలచగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి స్టాండ్ అనమాట. చిన్నదే ఉంది. క్యూట్గా అయితే ఉందన్నమాట. చూసారు కదా, అరచేతిలో సరిపోయే చిన్న సైజ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే పంచపాత్రి ఉద్దర్ని అనమాట అండి. ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. బాగా యూజ్ అవుతున్నాయి. పంచపాత్ర అయితే ప్లెయిన్గానే ఉంది కానీ ఉద్దర్ని అయితే చాలా బాగుందన్నమాట. ఆల్రెడీ లాస్ట్ ఇయరే తీసుకున్నానని చెప్పాను కదా. వరలక్ష్మి పూజకి, వినాయక చవితికి, దసరాకి అన్నిటికీ అయితే యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే దీపం కుందలండి. ఇవి మరీ చిన్నగా ఉన్నాయి. వీటిని అయితే నేను పెద్దగా యూజ్ చేయలేదు. వీటిలో ఆయిల్ అయితే తక్కువే పడుతుందండి. నార్మల్గా చిన్న పూజలకి అయితే ఇవి యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దవి ఇచ్చుంటే బాగుండని అయితే నాకు అనిపించింది. కానీ స్ట్రాంగ్గానే ఉన్నాయి. లెంత్ కానీ విడ్త్ కానీ చిన్నవి ఇవి. నెక్స్ట్ అయితే మనకి ఒక గంట అయితే ఉందండి. చిన్నగానే ఇచ్చారు. ప్లెయిన్ అయితే ఇచ్చారనమాట. సౌండ్ అయితే బాగానే వస్తుంది. ఇది డిటాచబుల్ కూడా అనమాట. వచ్చేస్తుంది మనకి. మళ్ళీ మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఈజీగా. లాస్ట్లో ఏకహారతి అయితే ఉందండి. ఇది కూడా చాలా బాగుంది. పెద్దదే ఇచ్చారనమాట. ఇది బాగానే యూజ్ అవుతుంది. బట్ నేనైతే దీన్ని యూజ్ చేయలేదు. సో ఇవన్నీ ఇలాగ ప్లేట్తో కలిపి 8 పీస్ సెట్ అనమాట. చూసారు కదా, అన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. సేమ్ సిల్వర్ ఐటమ్స్ లానే కనిపిస్తున్నాయి. సిల్వర్కి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయన్నమాట. కలర్ కానీ లుక్ కానీ మనకి ఇవి జర్మన్ సిల్వర్ అంటే ఎవరు నమ్మరండి. సేమ్ సిల్వర్ ఐటమ్స్ లానే ఉన్నాయి. చూసారు కదా, ఇప్పుడు నేను జర్మన్ సిల్వర్ ఐటమ్ ఒకటి అండ్ సిల్వర్ ఐటమ్ ఒకటి మీకైతే పక్కన పెట్టి చూపిస్తాను. కంపేర్ చేయండి ఏది ఎంత బాగుందా అనేది. రెండిటికి డిఫరెన్స్ ఏంటో మీరే చూడండి. ఎవరు గుర్తుపట్టలేరు అనమాట. ఏది వెండి ఏది జర్మన్ సిల్వర్ అనేది. రెండు సేమ్ ఒకలానే ఉన్నాయి అన్నమాట. అంత మంచి క్వాలిటీ అయితే వచ్చినాయి. ఇంకా కాస్ట్ పెరిగే కొలది క్వాలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా. సో నేనైతే మరీ హై కాస్ట్ అయితే పెట్టి తీసుకోలేదు. నేను తీసుకునేటప్పుడు అరౌండ్ 1300 అయితే పడినాయండి నాకు. సో చూసారు కదా, ఇంకా చాలా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి. ప్రజెంట్ ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆల్రెడీ మహా ఇండియన్ సేవింగ్స్ సేల్ అయితే నడుస్తుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి అరౌండ్ 1400 అయితే ఉన్నాయండి. మనం యూస్ చేశాక క్లీన్ చేసేసి మళ్ళీ ఇలా బ్యాగ్లోనే పెట్టేసి జిప్ వేసుకుంటే అవి ఎన్ని డేస్ ఉన్నా పాడవకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో దగ్గరగా అయితే పెట్టి చూపిస్తున్నాను కదా, సేమ్ సిల్వర్ ఐటమ్స్ లానే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ డెకరేషన్ కోసం అయితే కొన్ని దండలు అయితే తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, బంతి పువ్వుల దండ లాంటిది అనమాట అండి. ఇది 2 కలర్స్ మిక్స్ అయ్యి అయితే వచ్చింది. ఇవి లెంత్ వచ్చేసి 1.5 మీటర్ పైనే ఉన్నాయండి. లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇందులోనే ఇంకో 2 డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారనమాట. ఇది ఓన్లీ రెడ్ కలర్. అన్నీ కూడా సేమ్ లెంత్తో వచ్చాయన్నమాట అండి. చాలా బాగున్నాయి. ఆల్రెడీ నేనైతే యూస్ చేసేసాను డెకరేషన్ కోసం. అండ్ నెక్స్ట్ ఇంకో కలర్ అయితే ఎల్లో కలర్ అనమాట. ఇలా 3 కలర్స్ అయితే తీసుకున్నాను నేను. మొత్తం 3 కూడా సేమ్ లెంత్తో బాగా వచ్చాయండి. ఈచ్ కలర్ 5 పీసెస్ అయితే వచ్చాయన్నమాట. టోటల్గా 15 పీసెస్ అయితే నాకు వచ్చాయి. ఇంట్లో మనం చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు ఈ దండలు గుమ్మాలకి కానీ లేకపోతే డెకరేషన్లోనే మనం యూస్ చేసుకోవచ్చు. చాలా బాగా అయితే ఉంటాయి. పిక్స్కి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, మొత్తం 15 పీసెస్ని నేనైతే చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి అన్నమాట. లెంత్ వైజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. నాకు అరౌండ్ 400 అయితే పడినాయండి ఈ 15 కూడా. ఆల్రెడీ నేను డెకరేట్ చేసిన పిక్ అయితే చూపిస్తున్నాను. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.